హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అల్ట్రా తెలుగు ఎక్స్పెరిమెంట్స్. ఈ రోజు కంటెంట్ ఏంటంటే మా టీమ్మేట్స్ అన్నారు గోస్ట్ హంటింగ్ వీడియో చేద్దామని అన్నారు. అయితే ఈ రోజు ప్లాన్ చేసినాం గోస్ట్ హంటింగ్ వీడియోస్. టైం వచ్చేసి 12 కాలానికి దగ్గరలో ఉంది. ప్లేస్ ఎక్కడ అంటే మన ఊరి చివరిలో స్కూల్ ఉంటుంది ఫ్రెండ్స్. అందులో డే టైమ్ లో స్కూల్ జరుగుతుంది, నైట్ టైమ్ లోని వింత వింత శబ్దాలు వస్తాయి. అంటే మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నైట్ టైం అయితే స్కూల్లోకి వెళ్ళకండ్రా, ప్రమాదకరం ఉందా లేదా అని. గోస్ట్ హంటింగ్ వీడియో అయితే ప్లాన్ చేసినాం ఫ్రెండ్స్. అయితే అమావాస్య. ఈ రోజు ఇంకా మెయిన్ పాయింట్ ఏంటంటే ఇవాళ అమావాస్య. టైం వచ్చేసి 12 కు దగ్గరలో ఉంది. స్టార్ట్ చేద్దాం ఇక. చలో నడవండి ఫ్రెండ్స్, స్కూల్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. వెళ్దాం చూద్దాం. ఇదేనా గబ్బిలాల గూడు ఉంటుంది చూడు, ఇదే చెట్టు అన్న. పోయామన్న ప్లీజ్ అన్న, చూడు గబ్బిలాల గూడు మొత్తం సైలెన్స్ అన్న ప్లీజ్. ఇది ఫ్రెండ్స్ మన భయపడే లొకేషన్. రాంగ్ వచ్చినాం కానీ ఇక్కడికి వచ్చినాక చాలా భయం వేస్తుంది. చాలా అయితే భయం పడుతున్నారు చెప్తున్నారు. మొత్తం బాడీ అయినా చూద్దాం. ఏమైంది రే? వీడియో అన్నట్టు టైం పాస్ అవసరం వెళ్ళకన్నా అన్న, ఒక్కొని వెళ్ళకు తెలుసా డిన్ను బాయ్ బోల్తే వన్ షాట్ గుడ్ షాట్ గన్ షాట్. జవాబు నాకు ఏం చెప్పాలో సమాధానం పడతలే అన్న. ప్రాంక్ కారా అక్కడ నుంచి ఏమో శబ్దాలు వచ్చేసినాయేమో, మరి ఏమో కనబడ్డాయి మా వాళ్ళకు. సో మా వాళ్ళు అందరూ ఉరుకుతున్నారు. లైట్స్ ఉన్నాయి చూడండి, అది వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అరే మిస్టర్ ఏముందంటే ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఒక చెట్టు ఉంది. మా తాతలు చెప్తుండే వాళ్ళు, అరే ఆ చెట్టు కిందికి వెళ్ళొద్దురా, బాగా శబ్దాలు వస్తాయి, ఏమంటాయి శబ్దాలు వస్తాయి. లేదా మా పెద్దోళ్ళు చెప్తుండే నైట్లా దీపం వెలుగుతుంది, లేదా ఏమైనా వింత వింత శబ్దాలు వస్తాయి, మరియు అక్కడికి ఎవరు వెళ్ళలేరు కూడా. సో మాకైతే అంత తెలియదు, మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇప్పుడు అన్నం జోష్ కొద్ది, కానీ ఇప్పుడు ఏమైతుందో అర్థమైతలేదు. గాయస్ అయితే మొత్తం మారిపోతున్నారు. అరే ఏంది మీరు? అరే ఇంత పోతా అన్న, ఏమైందిరా? అరే ఎవరు ఏమైందా? ఏమైందిరా? అరే నువ్వే అన్నావు వర్రా ఎక్స్ప్లోర్ చేద్దామన్నా అనుకుంటా. నాకు కూడా అవే దంప. అరే ఏమన్నా నీకు చెమటలు పట్టినాయి అన్న? వచ్చినాం అయిపోయింది, మీరు భయపడుతున్నారు. కానీ ఒక చెట్టు అంటున్నాడు, మిస్ట్రీ చెట్టు. అక్కడికి వెళ్ళిపోదాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి అన్న. మన వాళ్ళు చెప్పింది నిజామో అబద్ధమో పోదాం. పోదాం అందరం కలిసి.
అరే వెళ్దామని అందరం కలిసి పోదామంటే అందరం అందరం కలిసి వెళ్దాం. నేను రానంటే అక్కడ ఏముందో చూద్దాం ఫస్ట్. మన వాళ్ళు అన్నది నిజమో మరి అబద్ధమో తెలియదు మనకు. మనం అయితే వెళ్ళి ప్రూవ్ చేసేద్దాం. నడుంది ప్రాంకులు వేసుడు ఉరుకుంటాడు వేసి అవన్నీ ఏం లేదు, సీదా నడుంది. టైం ఎంత అవుతుంది? ఇంటికాడ నాన్న తిడతాడు, నేను పోతా. మరి అట్లా ఊపురా మొత్తం 12:30 అవుతుంది. ఒకటే చెట్టు జరిపి వెళ్ళిపోదాం. ఆగు. సో మా వాళ్ళు ఒక్క నిమిషం స్క్రీన్ ఇగో కనబడుతుందా? 12:34. పోకురా లాస్ట్. సో మేము వెళ్ళిపోతాం ఆ చెట్టు దగ్గరికి. మేము ఆ చెట్టు దగ్గరికి. సో మేము గ్యాంగ్ అంతా కలిసి వెళ్ళిపోతాం. ఏమైతే చూద్దాం. మరి మా వాళ్ళు చెప్పింది నిజమో అబద్ధమో చూసేద్దాం పదండి. నడండి. ఆడిపోయినా ర్యాంక్ లేదు ఏం లేదు, సీదా నడండి. అరే నడండి. అరే సో మా వాళ్ళు అయితే వారిపోయినరు. నాతో కలిసి మా మెంబర్ అవుతున్నాడు. మా వాళ్ళందరూ అయితే వెళ్ళిపోతున్నారు ఇంటికి. బాగా టైం అవుతుంది. సో మేమేమైతే అది మీకైతే ఎక్స్ప్లోర్ చేసి చూపెడతాం. మరి నిజమో అబద్ధమో తెలియదు. మేమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతున్నాం. పదండి వెళ్దాం. అయితే చాలా భయం వేస్తుంది. చింతలు వచ్చింది. సో గాయస్ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. మీకైతే కనిపిస్తుందో లేదో తెలియదు. కానీ ఇదే పెద్ద చెట్టు ఎన్నో రోజుల నుంచి ఉందంట. మాకైతే తెలియదు. మేమైతే మా తాతలు చెప్పేటప్పుడు ఇనుకుంటూ వస్తున్నాం. మేము ఫస్ట్ టైం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. పదండి కొంచెం దగ్గరికి వెళ్దాం. పదండి. ఎంత పెద్ద ఉందో చెట్టు చూడండి మీరే. ముందు వెళ్తే కనిపిస్తుంది. పదండి ఇక కలిసి వెళ్దాం. మేము ముగ్గురం ఉన్నాం, వెళ్ళిపోతున్నాం. పదండి. సో గాయస్ మీకు కనిపిస్తూనే ఉంటుండొచ్చు. ఇదిగోండి పెద్ద చెట్టు. సో గాయస్ కనిపిస్తుందా? గబ్బిలాలు ఏమంటావు తిరుగుతాయరా? సో ఇదైతే చెప్తున్నారు మరి గబ్బిలాలు తిరుగుతున్నాయని. సరే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం. పదండి. మమ్మీ రమ్మన్నా పోదాం. సరే వెళ్దాం. సో చూసుకోండి ఎంత పెద్ద చెట్టు ఉందో. వెళ్దామా అన్న? పోదామన్నా. పోదాం చూస్తే భయం పడుతున్నారు. చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. మా ఫ్రెండ్స్ అయితే భయపడుతున్నారు దీన్ని చూడడానికి. సో ఒక్కొక్కని పోకురా. చూడండి మీ డాడీ నాకంటారా మళ్ళా. చూడండి ఎంత పెద్ద చెట్టు ఉందో. సో ఇక్కడికి రానికి నైట్ టైంలో చాలా మంది భయం పడుతున్నారు. అన్న మేమైతే ఇంటికి వెళ్తున్నాం. చాలా అర్థం. సరే వెళ్దాం పదండి. ఏమైతుంది మొత్తం చెట్టు చుట్టూరుగా చూసి. అది ఏంది ఆ సౌండ్? ఏమైంది సౌండ్? ఏంది కాదు సౌండ్? లైట్గా నాకైతే భయం పడుతుంది. అయినా ఏం కాదు, మీకోసం అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపెడతా. పదండి. మరి చెట్టు పక్కకి ఏముందో, మరి ఎందుకు ఇంత భయపడుతున్నారో, మరి మా తాతలు ఏం చెప్తున్నారో, అసలు అయితే ఏమవుతుందో తెలియదు. ఇప్పుడైతే నైట్ టైం వచ్చేసి బాగా అవుతుంది. ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ మనకైతే దగ్గర ఉంది. సో మనం టైం చూసి చెప్పేసి నీకు చూపెట్టిస్తా. ఓకే. మొత్తం ఇంత పెద్ద చెట్టు. ఎందుకు భయపడుతున్నారు నాకు ఇప్పటికీ తెలియదు. మరి ఏమవుతుంది, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఏమైంది, అసలు ఇది ఒక పెద్ద మిస్టరీ. మరి ఏమవుతుందో తెలియదు. చూసుకోండి చుట్టూరా ఇంత పెద్ద చెట్టు, చుట్టూరుగా ప్రశాంతంగా ఉంది. మరి ఎక్కడికి వెళ్దాం రా? ఆగు, ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం. ఆగు, అయిపోయింది. బాటలు కూడా గిట్టే వాడేది. వీళ్ళైతే వారిపోతున్నారు. చూడండి వాళ్ళు. ఏమైతుందో అర్థమైతే లేదు. వాళ్ళు ఎందుకు ఇట్లా అవుతుందో, ఎందుకు తయారైనా తెలియదు. సో చెట్టు అయితే చూసుకోండి ఇంత విశాలంగా ఉంది. చలో వెళ్దాం మనం. ఇంకా వెళ్దాం. ఆగండి ఒక నిమిషం. మీకైతే ఇది మిస్ అయితే చెప్పేసి వెళ్తా నేను. పదండి. చలో కొంచెం దగ్గరకు ఏమవుతుంది దగ్గరికి వెళ్ళిపోదాం. పదండి. చూడండి గాయస్ ఎంత పెద్ద చెట్టు ఉంది, ఇంత విశాలంగా. సో ఇక్కడికి రానికి ఇంతమంది భయపడుతున్నారు. ఎందుకు భయపడుతుంది, దీనికి కారణం ఏంటి, అసలు ఏముంది ఇక్కడ చూసేద్దాం రండి. ఆ దీపం పెట్టే జాగా చూపి అది ఉంటుంది కదా. సో ఇక్కడ దీపం పెట్టే జాగా వచ్చేసి దీపం పెడతారు అమాస పున్నాం ఇట్లా సంథింగ్. సో ప్లేస్లోకి మీకు గుణ అవుతున్నాం. పదండి. సో ఇక్కడ మూలకైతే మనకు
చూడండి గాయస్, ఇక్కడ మూలకు మనకైతే ఇంత విశాలంగా గడ్డి ఉంది. ఇవి ఇక్కడ పెడతారు, ఇవి ఇక్కడ దీపం పెడతారని అంటారు. మరి ఏమో మేమైతే చూడలే. ఈరోజు అయితే అమావాస్య, సో మరి ఎవరైనా నచ్చి పెడతారో లేదో తెలియదు. పక్క పెట్టడం మాత్రం ఇక్కడనే పెడతారు మంచిగా. చూడండి ఇక చుట్టుపక్కల ఎంత పెద్ద ఉంది చెట్టు. చెట్టుని చూడండి, నైట్ టైంలో చెట్టుని చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సో చూడండి ఇంత పెద్ద చెట్టు ఉంది. సో గైస్ అన్నట్టయితే ఇక్కడ ఏం లేదు మరి, నాకైతే ఏం కనిపించలేదు గాయస్. సో మేబీ ఇక్కడైతే ఏం కనిపించలేదు, ఇంకా టైం కాలే కావచ్చు, ఎవరైనా రావచ్చు, ఏం చెప్పలేము. కానీ మేమైతే మా తాతలు అనేసరికి వచ్చేసినాం మేము. సో మాకైతే ఇక్కడ ఏం కనవాలే, ఇక ఏమవుతుందో తెలియదు. ఇక నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఏమైనా ఉంటే. సరే ఇక పార్ట్ 2 అయితే వస్తుంది పక్కా ఎంటర్టైన్మెంట్ అయితే మీకు ఉంటుంది. కానీ మాకైతే భయం వేస్తుంది కొంచెం లోపల. సరే ఏమైతే చూద్దాం. ఇంత పెద్ద చెట్టు అయితే ఎందుకున్నది, ఏమైంది, ఇదంతా పార్ట్ 2లో మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తాం మేము. సరేనా గైస్, బాయ్. మన అల్ట్రా తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీకు మంచి మంచి కంటెంట్స్ తోటి మీ ముందటికి వస్తాం. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇలాంటి మరికొన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి.